అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ పదాన్ని మనం చూస్తాం. స్త్రీలు వారి ధర్మాన్ని గురించి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సరే, ఏదైనా కానీ స్త్రీ ధర్మము అనేటువంటిది ఒక మాట మన గ్రంథంలో ఉంది. దేవుడు అంటే సృష్టికర్త మానవుల్ని నిర్మించేటప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని కలుగజేశారు. అంటే రెండు భాగాలుగా లేదా రెండు వర్గాలుగా, పురుషులు స్త్రీలు. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానము. అందరూ పురుషులు కాదు సంపాదించుకొని నేను పెళ్లి చేసుకొని అంటున్నారు. చాలా మంది ఆడపిల్లలు నేను పెళ్లి చేసుకొని అంటున్నారు. ఇంత చదివి మా నాన్న కష్టపడి చదివించాడు, అన్ని అప్పులు చేశాడు, ఇప్పుడు నేను ఎవరినో పెళ్లి చేసుకుని ఉద్యోగం మొత్తం జీతం మొత్తం వాడికి ఇవ్వాలా, అంత అవసరం లేదు, నాకు పెళ్ళొద్దు, మా నాన్న దగ్గరే ఉంటాను అని కొంతమంది నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్త్రీ ధర్మము అది కాదు. స్త్రీ ధర్మం ఏంటి? పురుషుని కోసము దేవుడు స్త్రీని నిర్మించాడు. ఇలా ఇంకొక ధర్మం ఏంటంటే, స్త్రీకి దేవుడు ఇచ్చినప్పుడు ఇంకో ధర్మం ఏంటంటే పరిపక్వత చెందటం. పురుషుడైనా సరే, పురుషుడైనా స్త్రీ అని ఇద్దరు కూడా వయసును బట్టి వాళ్ళు మార్పు చెందుతూ ఉంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 6-7 వచనాల్లో వృద్ధి కలుగజేసేవాడు దేవుడే అంటాడు. అది మొక్కే గాని మనిషే గాని ఎవరైనా గాని వృద్ధి చెందుతున్నారు అంటే దానికి కారణము దేవుడు. దేవుడు వృద్ధి కలుగజేసేది దేవుడు. అది మొక్క అయినా మనిషి అయినా ఎవరైనా దేవుడు వృద్ధి కలుగజేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు నన్ను వృద్ధి చెందిస్తున్నాడు, ఈ విషయాలు మనము గ్రహించాలి. ఇంకోటి కృతజ్ఞత. ఇందాక మన సహోదరులు జ్ఞాపకం చేశారు కదా, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మీరు ఏం చేసినా కానీ ఏం చేయాలి? దేవుని పేరట చేయాలి. అదే ఎఫెసీ 5:20లో మనం చూస్తే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎల్లప్పుడూ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాల్లో కూడా ప్రతి విషయమందును కృతజ్ఞత చెల్లించుడి, ఇలాగ చేయటం దేవుని చిత్తం అంటాడు. ప్రతి విషయం అంటే అందులో అన్నీ ఉంటాయి. ఈరోజు ఒక బ్యాచ్ ఒకటి బయలుదేరింది. అదేంటంటే క్రైస్తవులే, బయట వాళ్ళు కాదు, క్రైస్తవులే. వీళ్ళు ఏ నిర్ణయానికి వచ్చారంటే క్రైస్తవులు మెచ్యూరిటీ ఫంక్షన్ చేయకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ఆ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాస్తవానికి మనం వెనక్కి వెళ్ళిపోతే మనమంతా భారతదేశంలో భారతీయులమ్మ, హిందువులో మనమంతా కూడా ఒకప్పుడు హిందువులుగా ఉన్నాం. అయితే మనము కాస్త వాక్యాలు నేర్చుకుంటూ సత్యాన్ని గ్రహిస్తూ దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏంటి, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటూ మనము క్రీస్తును వెంబడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, క్రీస్తును వెంబడిస్తున్నాం. అయితే హిందువులు ఇప్పటికి కూడా ఈ మెచ్యూరిటీ ఫంక్షన్ వాళ్ళు ఘనంగా చేస్తారు. ఎందుకలా ఘనంగా చేస్తారు? చూడండి, దేవుడు ఇచ్చినటువంటి వరం అండి అది. స్త్రీకి దేవుడు ఇచ్చినటువంటి వరం. ఇదే ధర్మము స్త్రీలో లేకపోతే ఆ అమ్మాయి దేనికి పనికిరాదు. ఇంట్లో ఒక ఆట వస్తువులాగా ఇంట్లో కూర్చోబెట్టమే, వివాహానికి పనికిరాదు. అంటే దేవుడు వాళ్ళు గ్రహించింది ఏంటంటే, దేవుడు మా జీవితంలో మాకు కుమార్తెను ఇచ్చాడు, అలాగే దేవుడు మమ్మల్ని ప్రేమించి మా కుమార్తెను వృద్ధి కలుగజేశాడు. ఈరోజు మా అమ్మాయి రేపు వివాహం చేసుకుంటుంది, వేవేలకు తల్లి అవుద్ది. ఇందాక సహోదరులు రెబ్కా గురించి జ్ఞాపకం చేశారు. రెబ్కాని పంపించేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగనే దీవించారు. అమ్మా, నువ్వు వేవేలకు తల్లి అవుదు గాక అని దీవించారు. అవును, ఒక రిబ్కా చూడండి, ఆ రోజు రిబ్కా కొన్ని లక్షల మందికి తల్లి. వాళ్ళు వేల మంది అన్నారు కానీ వాళ్ళు కొన్ని లక్షల మంది, ఇప్పుడు కూడా కొన్ని కోట్ల మందికి ఆమె తల్లి. తెలుసుగా మనందరికి అబ్రహాము, శారాకి ఒకే ఒక కొడుకు ఇస్సాకు. ఆ కొడుకు భార్య ఈ రిబ్కా.
వేవేలకు తల్లి అవుదు గాక అని వాళ్ళు ఆశీర్వదించారు వాళ్ళ చెల్లెల్ని. కానీ ఆమె కోట్ల మందికి తల్లి అయింది. కాబట్టి ఇంత గొప్ప భాగ్యము మా కుటుంబంలో దేవుడు మాకు ఒక ఆడపిల్లని ఇచ్చాడు, ఆ ఆడపిల్లకి దేవుడు బుద్ధి కలిగించాడని బయట వాళ్ళే ఫంక్షన్లు చేసి దేవునికి వాళ్ళు అంటే వాళ్ళ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు దేవుని మహిమపరుస్తూ ఉంటే ఈరోజు క్రైస్తవులు ఏ నిర్ణయానికి వచ్చారంటే చేయటం తప్పు అన్నాడు.